ఫ్రెండ్స్, ఈ వ్యక్తి గోల్ఫ్ ఆడుతుంటే బంతి అడవిలోకి వెళ్లి పడిపోతుంది. ఆ బంతి తీసుకోవడానికి ఈ వ్యక్తి అడవిలోకి వెళ్తుంటాడు. అక్కడ ఒక పాము ఉంటుంది. ఆ పాము వాడి కాలుకి కాటు వేసేస్తుంది. వాడు ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడే పారలైజ్ అయిపోతాడు. కాసేపాగే వాడి ఫ్రెండ్స్ డాక్టర్ ని తీసుకొచ్చారు. డాక్టర్ వచ్చి ఒక్కసారి చూసి, అరే ఇడు హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడురా అనేస్తుంటాడు. కానీ నిజం ఏమిటంటే వాడు చావలేదు. వాడు పక్కన ఉన్న ప్రతి వస్తువుని ఫీల్ అవుతుంటాడు. అంతా వినగలుగుతున్నాడు. కానీ నోరు కదల్చలేకపోతున్నాడు. అందరూ వాడిని డెడ్ బాడీ అనుకుని డైరెక్ట్ గా ఆటోప్సీ రూమ్ కి పంపిస్తుంటారు. అక్కడ ఇద్దరు డాక్టర్లు వాడి ఆర్గాన్స్ తీయడానికి రెడీ అవుతుంటారు. ఎవరికి తెలియదు, వాడి శ్వాస మాత్రమే ఆగిపోతుంది, జీవితం కాదు. వాడి బాడీ పూర్తిగా స్పృహ లేకుండా పడిపోతుంది. కానీ మైండ్ ఫుల్ అలర్ట్ లో ఉంటుంది. అంతా చూస్తుంది, వింటుంది. ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్, గ్లవ్స్ స్మెల్ అంతా ఫీల్ అవుతుంది. డాక్టర్లు వాడి బట్టలు కట్ చేసినప్పుడు వాడి లోపల భయం వణుకుతూ ఉంటుంది. నేను బతికే ఉన్నారా అని అరవాలనుకున్నాడు. కానీ బాడీ కదలేదు. డాక్టర్లు టెంపరేచర్ చెక్ చేస్తుంటారు. బాడీ వేడిగా ఉంటుంది. అరే ఎండలో ఉండి ఉంటది, అందుకే హీట్ ఎక్కువ అనేస్తుంటారు. వాడు మనసులో అర్థం చేసుకున్నాడు, ఇక ఎవరూ రక్షించలేరు. కాసేపాగి కాలు మీద ఒక రెడ్ మార్క్ కనిపించింది. కానీ వాళ్ళు మచ్చిక కొరికినట్టుంది అని మచ్చిక కొరికినట్టు అనుకుంటుంటారు. ఇలా వాడి సెకండ్ ఛాన్స్ కూడా అయిపోతుంది. ఇటు వాడి ఫ్రెండ్ బ్యాగ్ తీసుకొస్తుంటాడు. బ్యాగ్ ఓపెన్ చేస్తే అదే పాము లోపల దాక్కుని ఉంటుంది. పాము బయటికి వచ్చి లిఫ్ట్ లో ఉన్న మరో బండిని కొరికేస్తుంది. ఆ బండి కూడా అక్కడే సంతోషంగా పడిపోయాడు. రెండో మనిషి భయపడి గోల్ఫ్ క్లబ్ తీసుకుని పాముని చంపే ట్రై చేస్తుంటాడు. కానీ తప్పుగా ఎలక్ట్రిక్ వైర్ తెగిపోతుంది. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. పూర్తి చీకట్లో పాముని వెతకడం ఇంపాసిబుల్. వాడు కంటిన్యూ ట్రై చేస్తుంటాడు. చివరికి పాము కనిపించింది. ట్రాలీతో నొక్కి గోల్ఫ్ క్లబ్ తో కొట్టి ఫినిష్ చేసేస్తాడు. కాసేపాగా రెస్క్యూ టీం వస్తుంది. డాక్టర్లు చెప్తుంటారు, కొరికిన ఈ వ్యక్తి చావలేదురా, పాయిజన్ వల్ల బాడీ పారాలైజ్ అయింది. ఇది వినగానే ఫ్రెండ్ కి గుర్తొచ్చింది, మొదటి వ్యక్తి కూడా ఇదే స్టేట్ లో ఆటోప్సీ రూమ్ లో ఉన్నాడు. వాడు పరిగెత్తుకొచ్చి డాక్టర్లని ఆపేస్తుంటాడు. మొదట డాక్టర్లు నమ్మలేదు. కానీ మళ్లీ చెక్ చేస్తుంటారు. కాలు మీద పాము కొరికిన మార్క్ కనిపించింది. ఛాతి మీద చెవి పెట్టారు. నెమ్మదిగా హార్ట్ బీట్ వినిపించింది. డాక్టర్లకి అర్థమైంది, వాళ్ళు లైవ్ మనిషిని పోస్ట్ మార్టం చేయబోతున్నారు అని. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు. చివరికి ఆ మనిషి ప్రాణం కాపాడుకుంటారు.